మీకు ఈ విషయం తెలుసా? మొన్న గుంటూరు నుంచి సికింద్రాబాద్కి ఒక రైలు వస్తూ ఉందన్నమాట. అయితే ఆ రైల్లో ఒక మహిళ ఉంది, తన దగ్గర ఒక సెల్ ఫోను, అదేవిధంగా ఒక 5,000 రూపాయలు క్యాష్ ఉన్నాయన్నమాట. అయితే మరి ఇవన్నీ అని చెప్పేసి ఒక వ్యక్తి ఏం చేశాడు, అవి కాజేద్దాం అని చెప్పేసి ట్రై చేశాడు. సో మరి ఆ ఫోన్ లాగేసుకున్నాడు. దాని తర్వాత 5,000 రూపాయలు కూడా దొంగతనం చేసేసాడు. మరి చేసిన తర్వాత ఆ మహిళ ఏం చేసిన తర్వాత, మరి నా సికింద్రాబాద్ వచ్చిన తర్వాత నా దగ్గర ఈ విధంగా ఒక వ్యక్తి ఈ విధంగా డబ్బులు లాగేసుకున్నాడు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి కేసు ఫైల్ చేసింది. అయితే మరి అతను ఏం చేశాడు అంటే, తప్పు ఏం చేశాడంటే 5,000 రూపాయలు లాగేసుకున్నాడు, దాని తర్వాత ఫోన్ కూడా తీసేసుకున్నాడు కదా. అయితే ఆ ఫోన్ ఏం చేశాడంటే అమ్మేశాడు అనమాట. ఫోన్ అమ్మేసి ఆ సిమ్ ఏం చేశాడు తెలుసా, అతని ఫోన్లో సిమ్ను పెట్టుకున్నాడు. సో మరి సిమ్ అతని ఫోన్లో పెట్టుకుంటే మరి ఇక్కడ పోలీసులు ఏమో కేసు ఫైల్ చేశారు. మరి ఈజీగా ట్రాక్ చేస్తారు కదా. సో మరి ట్రాక్ చేసేసి అతని లొకేషన్ పరంగా అతన్ని ఎక్కడున్నాడు అని చెప్పేసి అతను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత అతని గురించి తెలిసిన విషయాలు ఏందో తెలుసా, అతను ఇదే విధంగా కేరళలో కూడా ఒక మహిళ దగ్గర తనని అత్యాచారం చేసి మరి తన దగ్గర డబ్బులు లాగేసుకున్నాడంట. అయితే మరి ఆ మహిళ కేసు ఫైల్ చేయలేదా అంటే మీ అందరూ తెలుసు, మరి అవన్నీ కనుక వెలుగులో వచ్చిందంటే ఫస్ట్ పరువు పోయేది వాళ్ళదే. అందుకని చెప్పేసి చాలామంది కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినా సరే అసలు ఏం జరగనట్టు పాపం అంతే ఉండిపోతారు, కేసు ఇలాంటి ఏం ఫైల్ చేయకుండా. మరి దొంగతనం కేసు అని కనుక పెట్టారు అంటే మరి ఆటోమేటిక్గా ఇటు చేసినటువంటి ఘాతకాలన్నీ కూడా బయటకు వస్తాయి కదా. అందుకని చెప్పేసి పాపం వాళ్ళేమో ఏం చేయలేనటువంటి స్టేజ్లో వాళ్ళు వదిలేశారు ఆ విధంగా. అయితే మరి ఇప్పుడు పోలీసులు అతన్ని ట్రాక్ చేసి పట్టుకున్న తర్వాత తెలిసినటువంటి విషయాలు ఏంటంటే, అతను అంతకుముందు మరి అంటే ఈ దొంగతనాలకి అంటే ముందు చూసుకుంటే ఉల్లిపాయల వ్యాపారం చేసేవాడంట. మరి దీంట్లో భాగంగానే వాళ్ళ వైఫ్ను కూడా కొంచెం చిత్రహింసలు పెడుతుంది, దాని తర్వాత తన మీద కొంచెం కామవాంఛలు తీసుకోవడం. సో ఈ విధంగా దారుణంగా చేసేవాడంట. అందుకని చెప్పేసి వాళ్ళ వైఫ్ ఏం చేసింది, అతను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈడేం చేశాడు, మరి ఉల్లిపాయల వ్యాపారం అనేది పక్కన పెట్టేసి ఇక మరి ఈ విధంగా ఏదో దొంగతనాలు చేస్తే మనకి ఈజీగా డబ్బులు వస్తాయి అని చెప్పేసి అతను ఏం చేశాడు, ఇక రైల్వే స్టేషన్లో ఇటువైపు కనుక వెళ్ళామంటే అక్కడ చాలామంది మహిళలు ఉంటారు, వాళ్ళ దగ్గర దొంగతనాలు కనుక చేసుకున్నామంటే ఇక ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి మరి ఈ విధంగా అంటే ఒక పక్కన చూస్తేనేమో మరి అత్యాచారాలు చేయటం, సో ఇంకో పక్కన చూస్తేనేమో డబ్బులు వస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఈ విధంగా ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇప్పుడు అతన్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో మరి ఇప్పుడైతే విచారణలో ఉన్నట్టు తెలుస్తూ ఉందన్నమాట.